ప్రకాశం జిల్లా మార్కాపురం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఇక నుంచి వెండి రథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో రథాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఫిబ్రవరి 3న రథసప్తమిని పురస్కరించుకొని తిరుమల తరహాలో వేడుకలు నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానాన్ని విజయనగర సామ్రాజ్య పాలనలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఆగమ వాస్తుశాస్త్రరీత్యా స్వామివారు తూర్పు ముఖంగా ఉండేట్లు దేవాలయ నిర్మాణం చేపట్టారు. ధనుర్మాసం నెల రోజులు ప్రతిదినం సూర్యోదయం కాగానే కిరణాలు గర్భాలయంలోని మూల విరాట్ పాదముల నుంచి శిరస్సు వరకు ప్రసరించటం మరో ప్రత్యేకత. దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈ దేవాలయంలో ప్రతిరోజు తిరుమంజనోత్సవం నిర్వహిస్తారు. పూర్వం మార్కండేయ మహర్షి గుండ్లకమ్మ నది తీరాన చేపట్టిన తపస్సు విఘాతం కలిగించిన రాక్షసి సంహారం అనంతరం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి స్వయంభువుగా వెలిశారని వేద పండితులు చెబుతున్నారు. ఈ స్వామివారు 4 యుగాల నుంచి ఉన్నాడు. ఇక్కడ మార్కాపురంలో మార్కండేయ ప్రతిష్ఠ జరిగింది. 1425 సంవత్సరంలో ఇక్కడ దేవాలయం నిర్మాణం జరిగినట్టుగా శాసనాలున్నాయి. ఈ కేశి అనే రాక్షసుని చంపడం వల్ల ఈ స్వామివారికి కేశవ స్వామి అనే పేరు వచ్చింది. స్వామివారు అందంగా ఉంటాడు కాబట్టి కన్నడంలో చెన్న అంటే అందంగా ఉంటాడని అర్థము. కాబట్టి చెన్న కేశవ స్వామిగా ఇక్కడ పిలుస్తూ ఉన్నారు. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత గల దేవాలయం కాలక్రమంలో తన ప్రాభావాన్ని కోల్పోయింది. కోవెలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పాలక మండలి కృషి చేస్తోంది. దీనిలో భాగంగా తిరుమల తరహాలో రథసప్తమికి భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. తిరుమల తరహాలో మార్కాపురంలోనూ ఇదే తరహాలో 7 వాహనాలను తయారు చేయిస్తున్నారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో వెండి రథమును సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక టేకు కలపతో చేసిన రథానికి వెండి నమూనాలను అతికిస్తున్నారు. వీటికి తుది మెరుగులు దిద్దే పనిలో తమిళనాడుకు చెందిన కళాకారులు నిమగ్నమయ్యారు. ఆలయ ట్రస్ట్ బోర్డు దాతల సహకారంతో రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ బోర్డు సభ్యులు చెబుతున్నారు. సుమారు 500 కేజీలతోటి వెండి రథం అనేది తిరుమల తర్వాత ఏ ప్రాంతం కూడా ఇటువంటి రథం నిర్మించలేదు. సూర్యవాహనం మొదలు చంద్రవాహనం వరకు 6 వాహనాలలో స్వామివారిని మార్గంలో చేయాలని చెప్పేసి ఏర్పాటు జరుగుతున్నది. తిరుమలలో ఏ విధంగా అయితే రథసప్తమి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ మార్కాపురం పట్టణంలో కూడా 4 మాడ వీధుల యందు 6 వాహనాల మీద మరియు ఆఖరిగా వెండి రథం మీద స్వామివారు ఉత్సవం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి వెండి రథం సమకూరటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తరహాలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్న ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులను అభినందిస్తున్నారు.